కవులు రచయితలు ఆధ్యాత్మిక రచనలతో సమాజాన్ని చైతన్యవంతం చేయాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆదాయ పన్ను శాఖ విశ్రాంత చీఫ్ కమిషనర్ ఎం నరసింహప్ప పేర్కొన్నారు. భారతదేశం అంటే వెలుగులో రమించే దేశమని, దైవం వెలుగు రూపంలో అంతటా వ్యాపించి ఉంటారని ఆయన తెలిపారు. సైన్స్ ఆధ్యాత్మికత ఒకటేనని నరసింహప్ప అనేక ఉదాహరణలతో సందేశం ఇచ్చారు. హైదరాబాద్ చిక్కడపల్లి కళాభారతిలో భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళారత్న డాక్టర్ బికి కృష్ణ అధ్యక్షతన ప్రముఖ రచయిత్రి భువనేశ్వరి మారేపల్లి రాసిన మేఘ సందేశం పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. భువనేశ్వరి ఆధ్యాత్మిక రచనల్లో మేఘ సందేశం అద్భుతమైన గ్రంథమని పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ, ప్రముఖ కవులు డాక్టర్ నాలేశ్వరం శంకరం, డాక్టర్ జల్ది విద్యాధర్, డాక్టర్ రాధా కుసుమ, కావూరు శ్రీనివాస్, యాంకర్ నవీనా రాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయిత్రి భువనేశ్వరి దంపతులతో పాటు కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను ఎం నరసింహప్ప, బికి కృష్ణ తదితరులు ఘనంగా సన్మానించారు. మా గురువు గారు నరసింహప్ప గారి పవిత్రమైన చేతుల మీదుగా ఈ పుస్తకం మేఘ సందేశం ఆవిష్కరించబడడానికి మీ కరతల ధ్వనుల మధ్య ఆవిష్కరించాలని కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈనాడు భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ తరఫున ప్రముఖ రచయిత్రి భువనేశ్వరి మారేపల్లి గారు రాసినటువంటి మేఘ సందేశాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొనేకి నాకు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటి నా కృతజ్ఞతలు. మధ్యాహ్నమే నాకు ఆ పుస్తకం వచ్చినప్పుడు ఇంకా మొత్తం చదవలేదు, కానీ చదివినంత వరకు చాలా అద్భుతం అనిపించింది. చాలా సరళమైనటువంటి భాషలో వారు ఎన్నో నిక్షిప్తమైనటువంటి భారతీయ సంస్కృతిలో నిక్షిప్తమైనటువంటి విషయాలని ఒక కథల రూపంలోనూ స్టోరీ టెల్లింగ్ అంటారు. స్టోరీ టెల్లింగ్ అనేది మనకు పురాణం అంటే వేల సంవత్సరాల నుంచి మనకున్నటువంటి ప్రక్రియ. ఇది మహాభారతం, మహాభాగవతం, ఇవన్నీ కూడా రామాయణం, ఇవన్నీ స్టోరీ టెల్లింగే. ఆ స్టోరీ టెల్లింగ్ వల్లనే ఇప్పటికీ కూడా అవి సజీవంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి పద్ధతిలో వారు చాలా గొప్పగా రాశారు. దానికంటే ముందు సభను అలంకించినటువంటి పెద్దలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ శర్మ గారు, నా ఆంధ్రప్రభ తెలంగాణ రచయితల సంఘం నాలేశ్వరం శంకరం గారు ఉన్నారు ఇక్కడ. సో అలాగే మన కావూరి శ్రీనివాస్ శర్మ గారు ప్రముఖ కవి, సినీ రచయితే కాకుండా శ్రీనాథ మహాకవి వంశీకుడు ఇక్కడ ఉండడం చాలా ఆనందదాయకం. సో నిజంగా చాలా గర్వపడుతున్నాం. ఇక మన ఫంక్షన్స్లో ముఖ్యంగా జల్దీ విద్యాధర్ గారు ఒక పార్ట్ అండ్ పార్సల్. సో ఒక అంతర్గత ఆయన భాగం. సో అలాగే అమ్మా, సో చాలా ఎప్పటికప్పుడు మీరు వినిపించినటువంటి కవితల్ని అద్భుతంగా విశ్లేషించి సో వాటిని జనరంజకంగా చెబుతున్నారు. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. తల్లి, మీరు లక్ష్మీదేవిలా సో సాక్షాత్కరించారు ఇక్కడికి. అంటే కళకు లక్ష్మీదేవిని చెబుతారు, విద్యకి సరస్వతిని చెబుతారు. రెండు కలగల్పుగా ఆవిడ ఇక్కడ ఉన్నారు. అయితే వారి ప్రొఫైల్ చూస్తే సో చాలా ఆశ్చర్యం వేస్తుంది. వారు ఇలాంటి పుస్తకం రాశారు అని అంటే. ఎందుకనంటే వారు ఇప్పుడు చేస్తున్నటువంటిది HR VGK సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్,
యుఎస్ బేస్డ్ కంపెనీలో వారు హెచ్ఆర్ విభాగానికి అధిపతి. అట్లాగే వారు ఉద్యోగ విజయాల గురించి, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాలు వారు ఎన్నో వ్యాసాలు రాశారు, ఎన్నో అవార్డులు పొందారు. అలాగే ఆమె జ్యోతిష్యంలో విశారద, వాస్తులో ఆచార్య, ఎంఏలో సోషియాలజీ, పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్. విలక్షణమైనటువంటి విశిష్టమైనటువంటి ప్రొఫైల్ ఇది. సో మిమ్మల్ని అభినందిస్తున్నాను ఒక గృహిణిగా. సో ఎందుకనంటే బాధ్యతలు నిర్వహిస్తూ సో మీరు ఇన్ని సాధించడం అన్నటువంటిది అదేదో అపర పరాశక్తి అని అంటారు కదా ఆడవారిని. సో నిజంగా మీరు పరాశక్తి రూపమే అని నాకు అనిపిస్తోంది. డాక్టరేట్, కంగ్రాచులేషన్స్ అమ్మా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మహిళా సాధికారత అంటారు కదా, సో ఎవరో ఇవ్వాల్సినటువంటిది కాదది. సాధికారత సంపాదించుకోవాల్సినటువంటిది ప్రతిభతో. ఆ ప్రతిభకి ఇక్కడ మనకు అద్దం పడుతున్నారు వారు.